15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతున్నారు? ఇది లాస్ట్ 1 వీక్ జరుగుతున్న డిస్కషన్. నేను ఆల్రెడీ ఒక్కసారి దీనిపైన షో చేశాను, కానీ ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉగాది తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది అండ్ లోకేష్ గారికి ఎవరైతే అత్యంత సన్నిహితులుగా ఉంటారో, ఎవరినైతే లోకేష్ గారు వీళ్ళు యాక్ట్ పర్సన్ అని భావిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా ప్లేస్ దొరుకుతుందని బయట గుసగుసలు. అంటే దట్ మీన్స్ వాట్? ఇదంతా కాకుండా సోషల్ మీడియాలో ఇంకా విపరీతంగా చర్చ ఏం జరుగుతుందంటే, ఉగాదికి వారం తర్వాత లేకపోతే నెల్లాళ్ళ లోపు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. 2029 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నారా లోకేష్ ఇస్ గోయింగ్ టు బి ద సీఎం అని 2024కి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ టీడీపీ కూటమి గనక గెలిస్తే గనక చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ఈ పార్టీలో నెంబర్ 2 అని చెప్తే జస్ట్ టీడీపీయే కాదు, కూటమిలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ నారా లోకేష్. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, మోస్ట్ సార్టెడ్ అవుట్ పర్సన్ కింద ఆయన ఈరోజు పోర్ట్రే అవుతుంది. ఏ నేషనల్ కాంక్లేవ్ తీసుకున్నా, ఎక్కడ ఎవరు మాట్లాడాలనుకున్నా నారా లోకేష్ పేరే ఇన్విటేషన్లో ఉంటుంది. ఆయన హాజరవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్స్ కంటే కూడా నారా లోకేష్ గారి అపాయింట్మెంట్స్ కోసమే క్యూలు ఎక్కువ కడుతున్నారు. ద మోస్ట్ బిజీ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఈరోజు మాట్లాడాల్సి వస్తే నారా లోకేష్. సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి బడ్డింగ్ లీడర్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కలుస్తారు ఇష్టంగా అంటే నారా లోకేష్. ఇదంతా కాకుండా నారా లోకేష్ సీఎం అవుతున్నారు అన్న దానికి లిటరలీ ఫ్యూయల్డ్ అప్ మూమెంట్స్ 2 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మొన్న భేటీ అయ్యారు. 2 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ మాట్లాడిన డిస్కషన్లో నారా లోకేష్ గారిని సీఎం చేయటానికి డిస్కషన్ జరిగిందని బయట పుకార్లు. ఇదంతా కాకుండా నితీష్ తన స్టేట్ని వదిలిపెట్టి సెంట్రల్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టడం ఒక రకంగా మూమెంటం ఇచ్చింది. ఈరోజు కూటమి లేందే ఎన్డీఏ లేదు, ఎన్డీఏ లేందే కూటమి లేదు అన్న మాట లేనే లేదు బయట. 16 మంది ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్చాల్సిన అవసరం లేనే లేదు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా దాని గురించి భయపడట్లేదు. బీజేపీలో మనం అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏలో దెర్ ఇస్ నో నెంబర్ 2, ఇట్ ఈస్ ఓన్లీ స్టాండ్ అలోన్ ఎంటిటీ నరేంద్ర మోడీ. ఈ రోజు దాకా నెంబర్ 2 ప్రస్తావన లేనే లేదు. బట్ నారా లోకేష్ గారిని ఈ ఉగాది తర్వాత ఒకవేళ బయట వచ్చే రూమర్స్ ప్రకారం, బాగా విపరీతంగా నడుస్తున్న రూమర్ ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? బయట ఇది వరకు ఉప రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నారు. ఆ రూమర్స్ అన్నీ సబ్సైడ్ అయిపోయినాయి. తర్వాత ఉప ప్రధాని కింద చంద్రబాబు నాయుడు గారి పేరు నడుస్తుంది అంటున్నారు ఇప్పుడు. అండ్ ఇంకొంత ఎక్స్టెంట్కి వెళ్ళి ఈ టర్మ్ వరకు ఉప ప్రధానిగా ఉండి తర్వాత ఆయనను రాష్ట్రపతిగా చేస్తారు అని చెప్పే స్పెక్యులేషన్ కూడా బయట నడుస్తుంది. ఇదంతా కాకుండా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని మినిస్ట్రీ ఇచ్చో లేకపోతే రాజ్యసభకు పంపిస్తే అది ఆయనకి తగిన గుర్తింపు కాదు. అస్త్ర సన్యాసం చేయాల్సిన టైం కూడా లేదైన. ఫ్రాంక్లీ స్పీకింగ్ హీఈస్ ఇన్ ఫుల్ ఫోర్స్ అండ్ ఎనర్జీ ఉన్నంతకాలం రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ గారిని సీఎం చేస్తే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆవిర్భవిస్తున్న ప్రశ్న ఒకటి, వాట్ అబౌట్ ఎన్సీబీఎన్? లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, వెరీ గుడ్, వి వెల్కమ్ ఇట్. చాలా మంది యూత్కి క్రేజ్ మూమెంట్. బట్ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చిన చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీనికంటే పైమెట్టుగా ఎక్కాలి తప్ప ఆయన అస్త్ర సన్యాసం చేసి రిటైర్మెంట్ తీసుకున్న జనాలు దాన్ని అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే హీ సో వైటల్, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఖాళీగా కూర్చోపెడతారంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నడుస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే ఉంటుంది. ఈ కూటమిని కోల్చడానికి చాలా మంది చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత ఏమి జరిగినా ఈ కూటమి ఇంటాక్ట్గా ఉంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిలో ఏ మార్పు రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. మరికొంతమంది ఉగాది తర్వాత కాపు కులస్తులు ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పి థంబ్నెయిల్స్ కూడా పెట్టేస్తున్నారు.
దట్ మీన్స్ వాట్? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. కానీ ద మోస్ట్ సార్టెడ్ అవుట్ పర్సన్ ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ ఇస్ నారా లోకేష్ గారి పేరు అవటంతో ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి నోస్ ఏదో ఒక టైంలో ఈయన ముఖ్యమంత్రి అవుతారన్నప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉగాది తర్వాత జరుగుతుంది. ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ లోపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అన్నప్పుడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరెవరైతే క్యాబినెట్లో స్థానం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ లోకేష్ గారితో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తారని కూడా బయట రూమర్స్. ఈ మొత్తం సిచ్యువేషన్ ఫ్యూయల్ అప్ చేసింది నారా లోకేష్ గారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేస్ అందరినీ పిలిచి భోంచేసి వాళ్ళ ఫ్యామిలీతో దగ్గరగా ఉండి డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా జిల్లాల స్థాయి దాకా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ కూటమి నాట్ జస్ట్ టీడీపీ అందరినీ కలిసి ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారన్నది కూడా ఇదే టైంలో జరుగుతున్న విషయం. మనం అబ్జర్వ్ చేస్తే ఈ కూటమి హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా జనసేన పార్టిసిపేషన్ కూడా ఉండాలి. జనసేన లేనిదే కూటమిలో ఎంతో కొంత అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దో ఓట్ల పరంగా సీట్ల పరంగా చూసుకుంటే టీడీపీ సింగిల్ స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద గెలవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రోజున్న కెపాసిటీకి జనసేన కూడా ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికి తెలియదు, బట్ దే కెన్ ఆల్సో బీ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్. బట్ కూటమిగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కసారి ఆయన చెప్తున్న మాట ఒకటి, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఇదివరకు ఒక డికేడ్ అన్నారు, ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇంటాక్ట్ ఉంటుందంటున్నారు. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే మేబీ కూటమిలో కొంచెం ఇబ్బంది కలగచ్చు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు నలిగిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎండోర్స్ చేశారు, అర్థం చేసుకున్నారు, జైల్లో వెళ్ళి కలిశారు, ఇద్దరు పోటీ కలిపి చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నారు. బట్ నారా లోకేష్ సీఎం అంటే విల్ జనసేన బి ఓకే? ఈ స్పెక్యులేటివ్ టర్మ్స్ గురించి ఎక్కడ బయటకు రాలేదు ఇప్పుడు దాకా. ఇదివరకటి రోజుల్లో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవాలి అని చెప్పిన రూమర్స్ బాగా వచ్చినాయి. అప్పుడు జనసేనకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియా అవనండి, యాక్టివిస్ట్ అవనండి, వాళ్ళందరూ ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటం మా కోరిక అన్నారు. సో ఒక ఫ్రిక్షన్ అయితే మొదలైంది అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పదవికే. కానీ లోకేష్ గారు ఎక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించినట్టు కానీ దాని గురించి ప్రేరేపించినట్టు కానీ కనపడలేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హూ ఇస్ నెంబర్ 2 అంటే నారా లోకేష్ గారే అయిపోయారు. ఆయన అపాయింట్మెంట్ చాలా టఫ్ అయిపోయింది. దో డిప్యూటీ సీఎం ఇస్ పవన్ కళ్యాణ్ గారు, బట్ ఏ మీటింగ్కి అటెండ్ అవ్వాలన్నా, ఏ కాంక్లేవ్కి వెళ్ళాలన్నా, ఢిల్లీలో మోస్ట్ సార్టెడ్ అవుట్ పర్సన్ ఎవరన్నా నారా లోకేష్ పేరే వస్తుంది. ఢిల్లీ పెద్దలు ఎక్కువగా అప్రిషియేట్ చేస్తుంది కూడా నారా లోకేష్ గారిని అయిపోయారు ఈరోజు. సో ఇలాంటి తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే ఉగాది తర్వాత ఈ స్పెక్యులేషన్ చెప్పేది బయట జరుగుతున్న సోషల్ మీడియా టాక్ అంతా డెఫినెట్లీ అబద్ధమనే నాకు అనిపిస్తుంది. టు వాట్ ఎవర్ ఐ హవ్ సీన్ ద లిటిల్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు అంత అబ్రప్ట్గా ముఖ్యమంత్రి పదవి వదిలేసి ఏదో ఆశించి లేకపోతే లోకేష్ గారి కోసం త్యాగం చేసి వెళ్తారని నేను అనుకోను. త్యాగం అన్నమాట పక్కన పెట్టండి, అసలు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ని అబ్రప్ట్గా ఎండ్ చేయటం నారా లోకేష్ గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన విజనరీ ఏంటో ప్రజల కంటే ముందు వాళ్ళ ఫాదర్ గురించి ఆయనకే తెలుసు. ఒక రెస్పాన్సిబుల్ లీడర్ కంటే ముందు ఒక రెస్పాన్సిబుల్ సన్ ఆయన. బట్ ఎట్ ఎనీ టైమ్ డెఫినెట్లీ పోస్ట్ 2029 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం నారా లోకేష్ గారే అవుతారు. ఉగాది తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. మేబీ దేర్ ఆర్ స్పెక్యులేటివ్ రూమర్స్ అబౌట్ ఇట్. దాంట్లో కూడా నారా లోకేష్ గారు సార్టెడ్ అవుట్ పీపుల్కి, డెఫినెట్గా ఇంప్రెస్ అయిన క్యాండిడేట్స్కి బర్త్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఇమీడియట్లీ నారా లోకేష్ గారు
ఉగాది తర్వాత ముఖ్యమంత్రి అవుతారంటే బహుశా కాకపోవచ్చు. ఇట్ మే టేక్ సమ్ టైం. ఎందుకంటే కూటమిలో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారి అనుమతి కూడా ఖచ్చితంగా తీసుకున్నాకే ఇలాంటి మూమెంట్ అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇలాంటి రూమర్స్ విన్నారా? ఇంటే మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని అన్న మాటకి మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే డైరెక్ట్ రాష్ట్రపతిని చేసినా బాగుండు అనుకుంటున్నారా? లోకేష్ గారు ఏ రోజు సీఎంగా అనౌన్స్మెంట్ రాబోతుంది, మీరందరూ ఏ విన్నారు, మీరు ఆశించేది ఏంటి? ఇవన్నీ కూడా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.